ఆయన జాలిలో తీసుకొచ్చే వారంగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మంచి సమరయుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మన గాయములు కట్టడానికి, మన పడిపోయిన మనం లేవనెత్తడానికి, మరణశైలిలో ఉన్న లేవను మనం బ్రతికించడానికి, ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టడానికి దిగి వచ్చిన మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడు. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? నువ్వు దేవుడి వాక్యాలు వింటూ ఉన్నావు, నువ్వు దేవుడి జ్ఞానం కలిగి ఉన్నావు, అయినప్పటికీ కూడా ఇంకా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావేమో, వాక్యాన్ని హృదయములకు అన్వయించుకోలేకపోతున్నావేమో. జ్ఞాపకం తీసుకో. నిత్య జీవములకు వారసుడు కావాలంటే నువ్వు దేవుడిని ఆరాధించాలి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. రెండోది, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే నీ పొరుగు వారిని ప్రేమిస్తావో, జాలి చూపిస్తావో, దయ చూపిస్తావో, అప్పుడే అవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఒకసారి పరిశీలన చేసుకో. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జాలిపడి, నీ మీద జాలిపడి పాపములో నలిగిపోతా నిన్ను, మరణఛాయలో ఉన్న నిన్ను, చీకటిలో ఉన్న నిన్ను, బంధకాల్లో ఉన్న నిన్ను, ఇబ్బంది పడుతున్న నిన్ను, తృణీకరించబడుతున్న నిన్ను, బలహీనమైన కుంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి, పాపము చేత శాపమతతో నలిగిపోతాను నిన్ను విడిపించి విమోచించి, ఇదిగో తన రాజ్యములో నిత్య జీవమునికి వారసునిగా నిన్ను చేయడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి మృత్యుం చేయడానికి తిరిగి లేచాడు. అమూల్యమైన రక్తము చేత మన పాపడాగులు కడిగి వేసి నిర్దోషులుగా ఆయన నిలబెట్టుకోవడానికి వచ్చాడు ఆయన లోకానికి. అది జాలి ద్వారా ఇవన్నీ మనకు జరుగుతూ ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి సమరయుడిగా తన అమూల్యమైన రక్తంతో మన పాపడాగులు కడిగి వేసి పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇచ్చాడని ఎరిగి ఉండి మన పొరుగు వారిని ప్రేమించుదాం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించుదాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాకరుడ, మీకు వందనాలయ్యా. అయా మీ ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా మంచి సమరయునిగా ఈ లోకానికి మీరు వచ్చినైనా మా పాపపు యొక్క డాగులను దేవా కడిగి కట్టి, ఇదిగో ప్రభువా గొప్ప ఫలం ఇవ్వడానికి మళ్ళీ తిరిగి అయా ఇదిగోనైనా మా కొరకు లోకానికి వచ్చని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో ప్రభా, ఈ దినాన ప్రభువా పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో అయా ఇతరులను, పొరుగు వారిని ప్రేమిస్తూ దేవా మీ సాక్షులుగా జీవించే కృప అనేకులు దయచేయండి. నీతిమంతులుగా తీర్చబడే కృప దయచేయండి. అనేక మంది నిత్య జీవాన్ని వారసత్వాలుగా చేయబడ్డని సహాయం చేయండి. అయా నీవే నీతిమంతుడు అని నిన్ను నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా, ఇదిగో ప్రభా మీ ఎదుట తగ్గించుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని గ్రహించుకొని, ఇదిగో ప్రభువా మా క్రియల వలన కాదు, మా పనుల వలన కాదు, కానీ అయ్యా కేవలం నీతిని విశ్వసించడం ద్వారా, నమ్మటం ద్వారానే, అయ్యా మీ రక్తంలో కడగబడడం ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడతాము అని గ్రహించుకుని ఆయన ప్రభా అనేక మంది పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అయ్యా ఇదిగో మిమ్మల్ని ఆరాధిస్తూ అయ్యా నిన్ను వారిని, పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞను వాళ్ళు నెరవేర్చుకుంటున్నాయన ప్రభా అయ్యా మీ రాజ్య వారసులుగా, సొత్తైన ప్రజలుగా చేయబడటానికి సహాయం చేయండి. ఇది నన్ను ఎందరి వాక్యం హృదయాల్లో పనింపు చేయండి. అయ్యా రేపు దిన కొరకే మమ్మల్ని సిద్ధపడచేయమని మీ కృపా హస్తాలు మెండుగా మా పనించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం దేవుని సన్నిధిలోకి పోయించినటువంటి ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు యుగ యుగం దాకా తోడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
పడిపోయాను.